హే గైస్ ఎలా ఉన్నారు? అయితే రీసెంట్గా జపాన్ నుంచి ఒక స్టడీ వచ్చింది. ఆ స్టడీ వచ్చి కూడా కొన్ని రోజులు అయింది. అయితే అది రెవల్యూషనరీ. అంటే ఏంటంటే కొన్ని రోజులు మొత్తం మార్చేస్తుంది ఆ స్టడీ. అయితే ముందుగా మనకందరికీ తెలవాలని చెప్పి నేను చెప్తున్నాను. అయితే ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. అస్సలు కష్టంగా ఉండదు. ఎవరైనా చేయొచ్చు, ఏ టైంలో అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. కష్టమే కాదు. కానీ వాకింగ్ కన్నా చాలా పవర్ఫుల్ అని తెలిసింది. సో ఇలాంటి స్టడీస్ కానీ మనం వాడుకోగలిగితే, ఇలాంటి మీరు తెలుసుకొని మీ పేరెంట్స్కి కానీ, లేకపోతే మీరైనా చేసినా, లేకపోతే ఎవరు తెలిసిన వాళ్ళు చేసినా కూడా ఇది ఉపయోగపడుతుంది. సో చూస్తే వినిన తర్వాత ఏంటి ఇంతేనా అనుకుంటా ఉంటారు, కానీ చాలా మ్యాటర్ ఉంది దీంట్లో. మీకు WHO తెలుసు కదా, ఆ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది 4th లీడింగ్ కాజ్ ఫర్ డెత్. అంటే మీనింగ్ ఏంటంటే చాలామంది అట్లానే కూర్చుంటున్నారు, ఏం తిరగట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, వాకింగ్ చేయట్లేదు, అలానే ఉండటం వల్ల డెత్కి 4th రీజన్ అంటారు. తెలుసా మీకు? సో అందుకని ఏంటంటే ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ నేర్చుకోవడం వల్ల, మనం రోజు ఇంకాపరేట్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే మామూలుగా అనుకుంటారు కదా, ఓకే ఇది వినిన తర్వాత ఓకే 10,000 స్టెప్స్ పర్ డే వేయాలని చెప్తారు రోజు, అందుకని మనం వేద్దాము, సో ఇది బాగుంటుంది అని చెప్పి తిరుగుదామని చేస్తూ ఉంటారు. కానీ అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆ ఐడియాలజీ దాటేసి స్టడీస్ వచ్చినాయి. ఆ స్టడీస్ చెప్తాను, జపాన్లో అదిరిపోయే స్టడీ. సో ఇది చేయటం వల్ల మీకు ఏంటంటే ఇండైరెక్ట్గా తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. సో ఈ స్టడీలో ఏంటంటే 3 గ్రూప్స్ చేశారు. ఒక గ్రూప్ ఏంటంటే అసలు వాకింగ్ చేయరు, ఇంకో గ్రూప్ ఏంటంటే 10,000 స్టెప్స్ వేస్తారు. ఓకే, 10,000 స్టెప్స్ డైలీ వాకింగ్ చేస్తారు. దాంట్లో కూడా ఏంటంటే 4 times per week వాకింగ్ చేస్తారు అట్లా. ఇంకొక గ్రూప్ ఏంటంటే వాళ్ళు 30 minutes per day వాకింగ్ చేస్తారు, కానీ వాళ్ళు కూడా 4 times per week వాకింగ్ చేస్తారు. అయితే ఏ విధంగా వాకింగ్ చేస్తారు అనేది IWT అంటే ఏంటంటే ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మన టెక్నిక్ గురించి మాట్లాడుకునేది. అయితే ఈ స్టడీ అనేది 5 months చేశారు. అది కూడా ఏంటంటే ఏజ్ గ్రూప్ కూడా ఏంటి యంగ్ వాళ్ళు అలా కాదు, కొంచెం మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళు, తర్వాత ముసలి వాళ్ళు, వాళ్ళతోనే చేశారు. కాబట్టి ఇది ఒక మంచి స్టడీ. అయితే 5 months తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే మైండ్ బ్లోయింగ్ థింగ్ తెలిసింది. ఇప్పుడు మామూలుగా గ్రూప్స్ ఏమనుకున్నాము, ఒకరు వాకింగ్ చేయరు, ఇంకొకరు 10,000 స్టెప్స్ పర్ డే వాకింగ్ చేస్తారు, ఇంకొకరు ఏంటంటే IWT ప్రకారం 30 minutes per day చేస్తారు. అది కూడా 4 times per week చేసే వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఏం తెలిసిందంటే, ఇలా IWT ఫాలో అయ్యే వాళ్ళకి సిస్టాలిక్ BP అనేది 4 times తగ్గింది మామూలుగా వాకింగ్ 10,000 స్టెప్స్ చేసే వాళ్ళకన్నా. తర్వాత డయాస్టాలిక్ BP అనేది 2.5 times తగ్గింది మామూలుగా 10,000 స్టెప్స్ వాకింగ్ చేసే వాళ్ళకన్నా. వాళ్ళు ఇంకోటి కనుక్కున్నారు, ఇంకా అద్భుతమైనది ఏంటంటే, ఒకవేళ ఇలాంటి లైఫ్ స్టైల్, ఇప్పుడు మామూలుగా ఈ ట్రైనింగ్ ఉంది కదా IWT అంటే ఏంటో చెప్తాను. సో ఇలా వాకింగ్ అనేది 5 years చేశారనుకోండి, మినిమం మెయింటైన్ చేస్తే రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అనేది 40% కన్నా తగ్గుతుందని తెలుసా? 40%! అది వింటుంటే ఎంత స్టాటిస్టిక్స్ మారిపోతున్నాయి అర్థమవుతుందా? అయితే ఇంకొక స్టడీ చేశారు. ఆ స్టడీలో ఏంటంటే 50% తగ్గింది డిప్రెషన్ సిమ్టమ్స్ అనేవి. మీకు తెలుసా? తర్వాత చాలామంది నిద్రపట్టట్లేదు, ఏం చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా చెప్పేది ఇదే ఏంటంటే 12% ఇంప్రూవ్ అయింది స్లీప్ ఎఫిషియన్సీలో. సో ఇంకా చాలా బెనిఫిట్స్ గురించి మాట్లాడే ముందు చాలామంది అంటారు, సరే ఇంత ఊరిస్తున్నారు, అసలు ఏంటి టెక్నిక్ అని అడుగుతూ ఉంటారు కదా. సో అందుకని టెక్నిక్ ఏంటో చెప్తాను, ఆ ట్రైనింగ్ ఎలా చేయాలో చెప్తాను, దాని తర్వాత మళ్ళీ దాని బెనిఫిట్స్ గురించి చెప్తాను. సో దీని పేరు IWT, ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్. మామూలుగా గూగుల్ ఎతికినా కూడా, మీరు యూట్యూబ్లో ఎతికినా కూడా ఎక్కువ వీడియోస్ లేవు, ఎందుకంటే సో రీసెంట్గా జరిగిన స్టడీ అవన్నీ సంబంధించి కాబట్టి చాలా మంది వీడియోస్ పెట్టట్లేదు. సో రెడీగా ఉండండి. సో ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్. సో సింపుల్ ఏంటంటే, ఒక 3 నిమిషాలు జనరల్గా నడుచుకుంటూ వెళ్తారు స్లోగా, మజాగా. ఏంటంటే ఏదో పార్క్లో ఏదో వ్యూస్ చూస్తున్నట్టు, ఒక సీనరీస్ చూస్తున్నట్టు స్లోగా నడుచుకుంటూ వెళ్తారు. ఓకేనా? మామూలుగా నడుచుకుంటూ వెళ్తారు. అయితే ఆ 3 minutes అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 minutes ఏంటంటే ఫాస్ట్గా నడుస్తారు. ఫాస్ట్గా అంటే పిచ్చి స్పీడ్లో కాదు, ఎలా నడవాలో అవన్నీ కూడా మీకు ఇప్పుడు వీడియో అన్నీ కనబడుతూ ఉంటాయి. ఏంటంటే మీరు కొంచెం ఎక్కువ చేతులు ఊపుతూ ఉంటారు, కాళ్ళు ఇప్పుడు నడిచేది కూడా కొంచెం ఎక్కువ నడుస్తారు. ఇప్పుడు మామూలుగా అంటే స్లోగా నడిచినప్పుడు దగ్గరగా నడుస్తాం కదా, దాని బదులు ఇది నడిచేటప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రైడ్ అనేది కొంచెం లాంగ్, కాళ్ళు అనేది ఇంకొంచెం ముందు పెడతారు. మీకు వీడియో చూస్తే కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే అంతే ఏంటి అందరూ అంటారు, ఏంటి అయిపోయిందా అంటే నిజంగా అంతే. 3+3 6 minutes అనేది ఒక సెట్. 3 minutes స్లోగా నడుస్తారు, 3 minutes ఇట్లా ఫాస్ట్గా నడుస్తారు ఊపుకుంటూ చేతులు. సో అలా చేస్తూ ఉంటారు కదా, అది ఒక సెట్. అలా 5 sets చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే 30 minutes టోటల్ చేస్తారు. అలా రోజుకి ఒకసారి చేస్తే ఎంత బెనిఫిట్స్ అయినాయో మీరు ఇందాక రిజల్ట్స్లో చూసారు. ఇది ఊహించుకోండి, అసలు కష్టమా?
జనరల్ చెప్పండి, అసలు కష్టం కాదు. మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా చేయొచ్చు, ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చు. ఎంత బెనిఫిట్ జరుగుతున్నాయి అన్నప్పుడు మీరు ఎందుకు చేయనట్లేదు? ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది ఓన్లీ పెద్దవాళ్ళకేమో అనుకుంటే కాదు. అసలు ఒరిజినల్గా ఇది కనిపెట్టింది ఎవరి కోసం తెలుసా? ఎథ్లీట్స్ కోసం. చాలామంది స్పోర్ట్స్ వాళ్ళు, తర్వాత ఎథ్లీట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ పెంచడానికి ఫస్ట్ కనుక్కుంది, తర్వాత అనుకున్నారు ఓకే ఇది వీళ్ళకి కూడా పనిచేస్తుందేమో అని కనుక్కున్నందుకు వచ్చిన రిజల్ట్స్. సో ఎవరు ఏ ఏజ్ వాళ్ళైనా ఇది ఇంకార్పొరేట్ చేసుకుని, కొంతమంది అంటారు నాకు టైం లేదు, నాకు వర్క్ ఉంది, సంథింగ్ బ్లా 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 అంటారు. ఆ వర్క్ కోసం వెళ్తున్నప్పుడైనా చేయొచ్చు కదా, 3+3 6 minutes into 5 ఏదో ఒక టైంలో చేయొచ్చు కదా. సో ఇది మీరు కానీ చేయగలిగితే నిజంగా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత మళ్ళీ బెనిఫిట్స్లోకి వస్తే, ఇప్పుడు హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఉంటాయి కదా, మామూలుగా ఏంటి మన కాలు ఎత్తడానికి అన్నిటికీ ఉపయోగపడే మజిల్స్. ఏజ్డ్ పీపుల్కి వాళ్ళకి బేసిక్గా ఇది సరిగ్గా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కాలు ఎత్తాలన్నా ఏం చేయాలన్నా కష్టంగా ఉంటుంది కదా. అయితే ఈ ఐడబిలిటీ చేసినందుకు 12% స్ట్రాంగ్ అయింది. ఏంటి 10,000 steps రోజు వాక్ చేసే వాళ్ళ మీద పోలిస్తే. తర్వాత పీక్ ఆక్సిజన్ అప్టేక్, అంటే ఇది ఏరోబిక్ ఎండ్యూరెన్స్కి ఒక మెజర్ లాగా, అంటే చాలా మంచిది. అది కూడా ఇంప్రూవ్ అయింది, 10% ఇంప్రూవ్ అయింది. ఏంటి 10,000 steps వేసే వాళ్ళకన్నా పోలిస్తే. మామూలుగా ఏంటి 10,000 steps per day వేయటం మంచిదని అనుకుంటూ ఉంటారు. అదే మంచిది అనుకుంటే ఇది సింపుల్గా చేయటం వల్ల దానికన్నా బెనిఫిట్ జరుగుతున్నప్పుడు అందుకు చేస్తారు. తర్వాత ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా పెరిగిందని తెలిసింది. అయితే 2020లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఏం చేసిందంటే, మామూలుగా ఈ ఫిజిషియన్స్ వరల్డ్ వైడ్ చదివే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా దీని మీద ఎప్పటి నుంచో రీసెర్చ్ వస్తూ ఉంది, కానీ రీసెంట్గా అది బయటికి ఫేమస్ అవుతా ఉంది. కొన్ని రోజులే అయింది బేసిక్గా కొన్ని ఫేమస్గా వీళ్ళ బయటికి రావడం స్టార్ట్ అయ్యి. తర్వాత ఇది ఫ్యూచర్లో చెప్తున్నాను కదా, ఒక రేంజ్ రివల్యూషనరీ చేసేస్తుంది హార్ట్ కేర్ అలాంటివన్నీ. ఇప్పుడు మామూలుగా ఏంటంటే హార్ట్ డిసీజ్ పేషెంట్స్కి మామూలుగా రీహాబిలిటేషన్ చేస్తారు, అంటే వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ లాగా కొంచెం ఎక్సర్సైజ్ నేర్పించడం అలా చేస్తూ ఉంటారు. కానీ జనరల్గా రికమెండ్ చేసేది ఏంటంటే వాళ్ళకి 3 times per week అయినా చేయాలని చెప్తారు. కానీ చాలామంది ఏంటంటే 3 times per week హాస్పిటల్కి వచ్చి ఆ ట్రైనింగ్ తీసుకోవడం, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం అనేది ఒక హెడ్ఏక్ లాగా. తర్వాత ఈ స్టాఫ్ అనేది కూడా షార్టేజ్ ఉంటుంది, సో అందుకని చేయించలేరు. సో ఏం చేయాలంటే ఇది ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు కొన్ని హాస్పిటల్స్లో. ఇలా చేయడం వల్ల ఏం తెలిసిందంటే నిజంగా ఇంప్రూవ్ అయిందని తెలిసింది. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మామూలుగా హార్ట్ పంప్ చేస్తుంది కదా బ్లడ్, అది కూడా మంచిగా ఇంప్రూవ్ అయిందని తెలిసింది స్టడీస్ ప్రకారం. తర్వాత ఇంకొకటి ఏంటంటే BNP అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే మనకి స్ట్రెస్ వస్తూ ఉంటే అది మామూలుగా అది హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది, అది కూడా తగ్గింది ఇలా చేయటం వల్ల అని తెలిసింది. తర్వాత ఇంకొక స్టడీ ఉంది, నిజంగా చాలా స్టడీస్ ఉన్నాయి, ఎప్పటి నుంచి చేస్తున్నారు కానీ ఈ మధ్య ఫేమస్ అయింది. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇంకొక స్టడీలో మళ్ళీ సేమ్ ఒక గ్రూప్ తీసుకున్నారు, వాళ్ళు వాకింగ్ చేయరు. ఇంకో గ్రూప్ ఏంటంటే 10,000 steps వేస్తారు, కానీ 1 hour per day నడుస్తారు 5 times per week. ఇంకో థర్డ్ గ్రూప్ వచ్చి ఏంటంటే IWT ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ చేస్తారు, రోజుకు 1 గంట చేస్తారు, 5 times per week చేస్తారు. సో వీళ్ళు గమనించింది ఏంటంటే ఈ స్టడీ చేసిన తర్వాత, అది కూడా 4 months చేశారు. ఆ 4 months తర్వాత వీళ్ళు కనుక్కుంది ఏంటంటే బ్లడ్ షుగర్ వేరియేషన్స్, ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి 10% తగ్గింది. అంటే మీనింగ్ ఏంటంటే డయాబెటిక్ కంట్రోల్ కూడా జరుగుతుంది చేయటం వల్ల అని తెలిసింది. చూసారు అసలు ఇది? ఇప్పుడు మామూలుగా జనరల్ వీళ్ళు ఎస్టిమేట్ చేసే ప్రకారం ఏంటంటే ఒకవేళ ఇట్లా మంచిగా నడవటం అనేది తెలుసు కదా, ఇప్పుడు IWT ట్రైనింగ్ అనేది చేస్తూ ఉంటే 5 months కన్నా ఎక్కువ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి, సో వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 20% కన్నా తగ్గుతుందని చెప్పి అంటున్నారు. సో ఇంత బెనిఫిట్స్ జరుగుతున్నాయి, ఇంత ఈజీగా ఉన్నాయి, ఎందుకు చేయకూడదు? చాలామంది చేస్తే ఏమో అన్నీ ఒక రేంజ్లో చేయాలి, లేకపోతే ఏం చేయకూడదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇంత సింపుల్గా ఉన్నాయి. దీని గురించి ఎవరైనా మాట్లాడటం అసలు విన్నారా? న్యూస్లో జరగటం విన్నారా? సో ఏంటంటే ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి, దానివల్ల ఎంతో బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి. సో మన బాధ్యత ఇది, మనం ఇలాంటి తెలుసుకొని వేరే వాళ్ళు చెప్పడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. సో బేసిక్గా ఎందుకు తెలుగు సూపర్ హ్యూమన్స్ ఛానల్ అంటే ఇంత నమ్ముతున్నారు మీరు? ఎందుకంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫర్మేషన్ అందరికి అర్థమయ్యేటట్టు తీసుకురావడం. సో మీరేం చేస్తారు వ్యూవర్స్గా? ఒకటి మీరు ఆచరించాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి మీరు చెప్పాలి, మీ ఫ్రెండ్స్ని మీరు చెప్పాలి, ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల ఎంతో బెనిఫిట్స్ జరుగుతుంది కదా. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రం మిస్ చేయొద్దు. ఇది మీరు కూడా ఆపరేట్ చేసుకోండి. నేను కూడా స్టార్ట్ చేశాను ఇది చేయటము. సో మజా వస్తుంది, ఊహించుకుని కూల్గా నడుస్తారు ఒక 3 minutes, తర్వాత ఇంకొంచెం స్పీడ్ నడుస్తారు. మీరు వీడియో కూడా చూస్తారు కదా, ఏదో పరిగెట్టే అంత స్పీడ్ కాదు, నార్మల్గా కొంచెం ఎక్కువ చేతులు ఊపుతూ కాళ్ళు కూడా ఇంకొంచెం ముందు పెట్టి చేస్తూ ఉంటారు. సో ఇది చాలా చాలా ఈజీ. సో మీలో ఎంతమంది చేయబోతున్నారు, రోజు కంపల్సరీ చేస్తారా లేదా? మీకు అకౌంటబిలిటీ క్రియేట్ అవ్వడానికి ఒక 1 week ఛాలెంజ్ ఇస్తున్నా. 1 week ఇది చేయండి. చేసినప్పుడు కింద ప్రతిరోజు వచ్చి కామెంట్ చేయండి, Day 1 కంప్లీటెడ్, Day 2 కంప్లీటెడ్ అని. Day 7 వరకు చేయండి. ఎవరైతే Day 7 వరకు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నేను మాట్లాడతాను, మీకు రిప్లై ఇస్తాను. సో మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు. చాలా చాలా పెద్ద అప్డేట్స్ రాబోతున్నాయి ఛానల్. ఒక రేంజ్లో మంచి ఇన్ఫర్మేషన్స్, ఒక షెడ్యూల్, ఒక టైం టేబుల్ అన్నీ రాబోతున్నాయి. తర్వాత కొత్త ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాయి. ఒక రేంజ్ ఇన్ఫర్మేషన్ కూడా రాబోతుంది.